RRB NTPC Arithmetic previous question. The cost price of 120 pence is same as the selling price of X pence. If the profit is 25%, then the value of X is. ఇక్కడ ఏమి ఇచ్చాడు, కాస్ట్ ప్రైస్ ఆఫ్ 120 పెన్స్ అనేది సేమ్ యాజ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎక్స్పెన్స్. అలాగే ప్రాఫిట్ అనేది 25% ఇచ్చాడు. ప్రాఫిట్ అనేది కాస్ట్ ప్రైస్ని బేస్ చేసుకొని ఉంటుంది. సపోజ్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ 1 పెన్ అనేది 100 రూపీస్ అయితే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 1 పెన్ ఎంత అవుతుంది, 25% ప్రాఫిట్ కదా. 100 అంటే 25% యాడ్ చేస్తే 125. కాస్ట్ ప్రైస్ ఆఫ్ 1 పెన్ 100 రూపీస్, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 1 పెన్ 125 రూపీస్. అదే కాస్ట్ ప్రైస్ ఆఫ్ 120 పెన్స్ అయితే ఎంత అవుతుంది, ఇంటూ 120. కాస్ట్ ప్రైస్ ఆఫ్ 120 పెన్స్ 12,000 అవుతుంది. ఇది సేమ్ యాజ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎక్స్పెన్స్కి సమానం కదా. ఎక్స్ 12,000. దీని నుంచి మనం ఎక్స్ వాల్యూని కనుక్కోవచ్చు. 12,000 టోటల్ వాల్యూ ఆఫ్ ఎక్స్పెన్స్ అనమాట. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎక్స్పెన్స్ 12,000 బై ఒక్కో పెన్ 125 రూపీస్ పడుతుంది కదా. 125 రూపీస్ క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూ అనేది వస్తుంది. 25 5 25 4 24 8 9 96 వస్తుంది ఎక్స్ వాల్యూ.